నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి కమిషనర్ యేసుబాబు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ గా ధనమ్మ. సారథ్యం కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు. తాడేపల్లిగూడెం పట్టణంలో నమోదవుతున్న విష జ్వరాలపై మున్సిపల్ కమిషనర్ యేసుబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పులు కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. సచివాలయం సిబ్బంది, ఆరోగ్య సిబ్బందికి ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వేడి ఆహారాన్ని తినాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాతావరణ దృష్ట్యా ప్రతి వారు మీ ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను కూడా తడి పొడి చెత్త విడదీసి పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే అందించాలి. అది డ్రైన్లో కానీ రోడ్ల మీద కానీ వేయకూడదు. అది వేయడం వల్ల ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్త రోడ్డు మీద వేయడం వల్ల దాని మీద దోమలు, ఈగలు ముసిరి ఆ దోమ మళ్ళీ మీ ఇంట్లో వచ్చి ఆహార పదార్థాల మీద వాడితే దానిలో డెంగ్యూ, మలేరియా ఇలా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. నిన్న సాయంకాలం మా పబ్లిక్ హెల్త్ సెక్రటరీలతోటి, అలాగే ఏఎన్ఎంస్ తోటి, డాక్టర్స్ తోటి, ఇమ్యూనిటీ సెక్రటరీస్ తోటి కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రతి వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే కూడా చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిని పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఫీవర్ వచ్చినా మన పబ్లిక్ హెల్త్ అదే ఏఎన్ఎం సెక్రటరీస్ కూడా మీ ఇంటికి వస్తారు. వాళ్ళతో సర్వే చేపిస్తున్నాను. ఇప్పుడు ఎవరు కూడా అధైర్యపడద్దు. ఏంటంటే ఎటువంటి జ్వరం వచ్చినా మీరు ఇమీడియట్గా మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోవడం, లేదా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అలాంటివి చేయకుండా మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ పబ్లిక్ హెల్త్ మన అర్బన్ హెల్త్ సెంటర్స్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు. డైరెక్ట్గా మీరు మీ దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ 130 టెస్టుల వరకు ఉచితంగా చేసి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి మీ ఆరోగ్య పరిరక్షణ కొరకు వాళ్ళంతా టీము అక్కడ వర్క్ చేస్తుంది కనుక మీరందరూ కూడా ఇది వినియోగించుకోండి. మనకి తాడేపల్లిగూడెం పట్టణంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 4 ఏరియాల్లో. ఆ అర్బన్ హెల్త్ సెంటర్లో క్వాలిఫైడ్ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్గా ప్రభుత్వం నియమించింది. దాని పేరు ల్యాబ్ టెక్నీషియన్ అండ్ టెస్టులు చేయడానికి పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ ఇది వినియోగించుకుని ఈ సర్వీసెస్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలందరూ కూడా మీరు కాసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. తర్వాత వేడివేడి ఆహారాన్ని భుజించాలి. తర్వాత మీరు అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఈ వాతావరణం ఇప్పుడు వర్షం పడ్డది, ఎండగాస్తుంది, ఈ వాతావరణంలో ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫీవర్ సర్వే కూడా ఇంటింటికి వచ్చి సర్వే చేస్తాను. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏఎన్ఎం సహకరించండి. అలాగే మా శానిటేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా శానిటేషన్ సెక్రటరీలు, తర్వాత ఇమ్యూనిటీ సెక్రటరీస్ అంటే వాటర్ శాంపిల్స్ అంటే మీ ఇంటికి వచ్చిన వాటర్ ఏ క్వాలిటీగా ఉంది, క్వాలిటీగా ఉన్నదా లేదా వాటర్ చెక్ చేయడానికి కూడా ఎవ్రీడే మీకు ప్రతి వార్డులో 25 ఇళ్లకు ప్రతి వీధికి 2 చొప్పున 25 ఇళ్ల వరకు వాళ్ళు తిరిగి చెక్ చేసి క్లోరిన్ ఆలంతో కలిపిన వాటర్ మీకు నేరుగా మీ ఇంటికి వచ్చినప్పుడు వాటర్ క్వాంటిటీ ఎలా ఉన్నది కూడా చెక్ చేయించడం జరుగుతుంది. ఈ పురపాలక సంఘం నుంచి పొందే సేవలకు మీరు సహకరించండి. మీరు ఇచ్చే ఉచిత సేవలు అన్నీ కూడా పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుని పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ గా ధనమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ గా పనిచేసినట్లు ఆమె తెలిపారు. తిరిగి మళ్లీ తాడేపల్లిగూడెం ఆర్టీసీ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని అన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని మీడియా ముఖంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. నా పేరు ధనమ్మ. నేను తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్గా నేను రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే నేను లాస్ట్ టైం కూడా 2019 ఆ పీరియడ్లో నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేశాను. తర్వాత వేరే రీజన్స్లో పనిచేసి మళ్ళీ డిపో మేనేజర్గా రిపోర్ట్ చేశాను. ప్రజెంట్ తాడేపల్లిగూడెంలో 59 బస్సులు ఉన్నాయండి. 2 ఇందిరా బస్సులు, ఒక 10 సూపర్ లగ్జరీ బస్సెస్, రిమైనింగ్ అన్ని కూడా పల్లె వెలుగు బస్సులు. గవర్నమెంట్ ఏదైతే స్త్రీ శక్తి పథకం అమలు చేసిందో అది ఆ పథకానికి ఎక్కువగా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉన్న పల్లె వెలుగు బస్సులు మా డిపోలో ఉండడం జరిగింది. సో మా డిపో యొక్క పెర్ఫార్మెన్స్ అంటే ఓఆర్ కూడా బాగా హై రేట్లో పెరిగిందండి. 60 to 70 ఉన్న ఓఆర్
93 వరకు కూడా పల్లె వెలుగుల్లో ఎక్కువగా జనం ఎక్కడం ఆదరించడం జరుగుతూ ఉంది. ఈ శ్రీశక్తి పథకంలో లేడీస్ ఎక్కువగా ఈ బస్సులు యూటిలైజ్ చేసుకుని, లేడీస్ కానివ్వండి, గర్ల్స్, స్టూడెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడం వల్ల బస్సులు బాగా రష్గా ఉండడం జరుగుతుంది. మేము ఏ టైంలో అయితే రష్గా ఉంటున్నాయి, లేకపోతే ఏ టైంలో స్టూడెంట్స్ ట్రిప్స్ అధికంగా అవసరమవుతున్నాయి కూడా 1-2 రోజుల్లో గమనించి అవసరమైతే టైమింగ్స్ చేంజ్ చేయడమా, లేకపోతే అడిషనల్ ట్రిప్స్ ఏమైనా వీలైతే షెడ్యూల్స్ పడడమా చూస్తాము. డెఫినెట్గా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రయాణికులకి ప్లాన్ చేసుకుని బస్సులు ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం అండ్ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా మా యొక్క ఆర్టీసీ బస్సెస్ని 100% ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మోరెవర్ ఏదైనా స్పెషల్ ఆపరేషన్స్ అంటే అరుణాచలం కానీ ఎక్కడికైనా టెంపుల్స్కి దూరం వెళ్ళాలన్నా మా దగ్గర బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, మ్యారేజ్ స్పెషల్స్ అట్లా. మేము కంపేర్ విత్ ప్రైవేట్ ట్రావెల్స్ సేఫ్టీగా ఉండే బస్సెస్ అండ్ తక్కువ రేటుకి బస్సు సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా తక్కువ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఎవ్వరూ కూడా ఇవి వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడం జరగదు. ఓన్లీ ఆర్టీసీ మాత్రమే చాలా స్పీడ్గా తక్కువ ధరకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లాజిస్టిక్ సర్వీసెస్ కూడా ప్రయాణికులు మరియు ప్రజలందరూ ఉపయోగించుకుని తాడేపల్లిగూడెం డిపోని ఆదరించి మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సారథ్యం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ పాల్గొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సారథ్యం అనే కార్యక్రమంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భీమవరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు భీమవరంలో నిర్వహిస్తున్న సారథ్యం కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. జై బీజేపీ. విజయవాడ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ లో ఏఐటియుసి మరియు సిఐటియు సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఏఐటియుసి మరియు సిఐటియు సభ్యులతో వారి ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక కడకట్ల 32వ వార్డు గోగులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద రాట ముహూర్తం చేశారు. మాజీ కౌన్సిలర్ రామిశెట్టి సురేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీ గోగులమ్మ ఆలయం వద్ద దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు రామిశెట్టి సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద రాట ముహూర్తం చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.